వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 3 రంగులతో రానున్న కొత్త రేషన్ కార్డులు. రెడ్ బుక్ పేరెత్తితే కొందరికి గుండెపోటు వస్తుంది. లోకేష్ కీలక వ్యాఖ్యలు. సభలో మాట్లాడడానికి సమయం ఇస్తే రాహుల్ వియత్నంలో ఉన్నారు. అమిత్ షా. స్టేజ్పై బలుపు చూపించిన బాలీవుడ్ బ్యూటీ ఏకపారిస్తున్న నెటిజన్లు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఈసారి 3 రకాల కార్డులు ముద్రించనున్నారు. బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు 3 రంగుల కార్డు, అలాగే ఏపీఎల్ అబోవ్ పావర్టీ లైన్ కుటుంబాలకు ఆకుపచ్చ రంగుల కొత్త కార్డులను అందజేయనున్నారు. రేషన్ కార్డు కలిగి ఉన్నా లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉన్న వారందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుండి సన్నబియ్యం పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తాను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి ప్రస్తావన వస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తుంది. కొందరు బాత్రూంలో కాలు జారి పడిచేయి విరగొట్టుకుంటున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. కార్యకర్తల కోసం అహిర్నసలు కష్టపడి పని చేద్దాం అని లోకేష్ అన్నారు. ఎర్ర బుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. లోక్సభలో తనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. సభలో మాట్లాడే సమయంలో ఆయన వియత్నంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సభలో మాట్లాడడానికి నియమాలు ఉన్నాయనే సంగతి బహుశా ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవచ్చు. సభలను ఇష్టానుసారం నడపలేము. బడ్జెట్పై చర్చల్లో మొత్తం సమయంలో 42% సమయం ఆయనకే ఇచ్చారు. పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు ఆయన వియత్నంలో ఉన్నారు. తిరిగి వచ్చి మాట్లాడతానని పట్టుబట్టారు. పార్లమెంటు అన్నది వారి పార్టీలా కాకుండా నిబంధనలకు అనుగుణంగా నడుస్తోంది. వారి సభా నియమాలు నిబంధనలను పాటించాలి అని షా పేర్కొన్నారు. After he said that, I said, look, as LOP, let me speak. Let me say what he just ran away. So I don't understand what is going on. This is no way to run the house, frankly. బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా అందరికీ సుపరిచితమే. టీవీ సీరియల్స్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె జై సంతోషిమా సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట దారుణమైన ట్రోల్స్కి ఎదుర్కొంటోంది. తాజాగా ముంబైలో లాక్మే ఫ్యాషన్ వీక్ 2025 ఎంతో గ్రాండ్గా స్టార్ట్ అయింది. 2వ రోజు బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా పాల్గొంది. ర్యాంప్పై తను నడుచుకుంటూ వస్తూ ఉండగా ఎదురుగా కొంతమంది అమ్మాయిలు నిలబడి ఉన్నారు. అయితే ఒక అమ్మాయిని పట్టుకుని పక్కన పెట్టి వేరే 2 అమ్మాయిలను తన పక్కకు తెచ్చుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉండగా నుస్రత్ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. నీకంటే నువ్వు పక్కకు నెట్టిన అమ్మాయి చాలా బాగుంది, నీకంతా యాటిట్యూడ్ పనికిరాదు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.